నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించు. విశ్రాంతి దినము రోజు అంటే ఆదివారము ఆరాధన రోజున నీవు ఆరాధన మానేసి నీవు పనికి గాని ఉద్యోగమునకు కాని వ్యాపారమునకు గాని చుట్టాలు ఇంటికి గాని ప్రయాణానికి గాని నీవు పెట్టుకోకూడదు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. నీవు అర్థం చేసుకోవా? నీ దేవుడైన యెహోవాను, ప్రభువును, సృష్టికర్త అయిన దేవుని నేనే కదా నన్ను ఎదిరించి నా మాట వినుక నీవు ఏది చేసినా ఫలించవు, అభివృద్ధి చెందవు, ఆశీర్వాదములు రావు. నీకు తెలుసా? ఇచ్చేవాడను తీసుకునేవాడను నేనే. బైబిల్ చదువు బిడ్డ. నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుండి 11 వరకు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఎమేన్.